ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ 56 నెలల్లో ఆయన ఏపీలో ఉన్నది 60 రోజులు. చివరి బహిరంగ సభ జరిగింది అక్టోబర్ 5న. సొంత పార్టీ సభ పెట్టి 130 రోజులు. వారాహి ఏపీలో అడుగుపెట్టి 380 రోజులు. దానిపైన ఆయన తిరిగింది అంటే కంటిన్యూస్గా తిరిగింది 10 సార్లు, రోజులు కాదు 10 సార్లు. లోకేష్కి సంబంధించినటువంటి సభలో ఒకసారి కనిపించారు డిసెంబర్ 21న. బాబుతో ఒక గంగిరెద్దు షో చేశారు జనవరి 14న. ఇప్పటికి 4 రోజులైంది. ఒక్క కార్యక్రమం కూడా లేదు, ఏమీ లేదు సార్. ప్రశాంతంగా కూర్చున్నారు. హెలికాప్టర్కి పర్మిషన్ లేదు అంటున్నారు. ఏంటి ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణమేనా? ఇట్లా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎందుకు ఈ విధంగా ఉంటుంది? కేవలం చంద్రబాబు కోసం ఆయన ఇంటి చుట్టూ తిరిగితే పార్టీ గెలుస్తుందా? నాదొక చిన్న ప్రశ్న సార్. కోఆర్డినేషన్ కమిటీ అని నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం జనసేన వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీలు వేసుకున్నారు కదా, అలాంటి కోఆర్డినేషన్ కమిటీలు బీజేపీతో ఉన్నాయా లేదా? ఎందుకంటే అధికారికంగా పొత్తులో ఉన్నది వాళ్ళతో ఉన్నాయి. అటువంటి ఏమైనా ఉన్నాయా లేదా? దయచేసి సామంచి ప్లీజ్. ఈశ్వర్ గారు, ఎన్నికల సమీపించిన తర్వాత రాజకీయ పార్టీలు ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి విధానాలు, ఆలోచనలు, వ్యూహాలు ఉంటాయి. అవును. అదే విధంగా గతంలో కూడా చూసాము, విరివిగా అనేక సందర్భాల్లో ప్రజల మధ్యకు రావడము, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఫలవంతమయ్యారు. అయితే మీరన్నట్టు ఎంతకాలం పర్యటించారు, ఎక్కడెక్కడ ఆగారు, మళ్ళీ మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకున్నారు అనేది వాళ్ళ యొక్క వెసులుబాటు, వాళ్ళు జనంలో గడపాలనుకున్నాం, లేక వాళ్ళ పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు ఏదైతే అవసరం అనుకుంటారో ఏ ప్రాంతంలో, అది వాళ్ళకు వ్యూహాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలా ఒకవేళ మనము ఏ పార్టీ నాయకుడు ఎవరు ఎంతకాలం ఉన్నారు పబ్లిక్ లో అనుకుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ముందర ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడు జనంలోనే ఉండేవారు. పాదయాత్ర పేరుతో కానీ, సభల పేరుతో కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల పేరుతో కానీ జనం మధ్య ఉండేవారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఒకసారి మనం కానీ గమనిస్తే, సొంత పార్టీ నేతలకు కూడా, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా నేను నా ఒక అభిప్రాయం చెప్పదలుచుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. ఇవాళ జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల నమ్మకం లేక వీడుతున్నటువంటి నేతల వెనుక ఉన్నటువంటి కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కారణంగానే. వ్యవహార శైలి, నేను ఇంకా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి ఎంతమంది పార్టీ వదిలి వెళ్ళిపోయారు ఈ లెక్కల్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడే ఉన్నారు ఒక ఎగ్జాంపుల్. అవి కాదు, మీ పార్టీని ఎంతమంది వదిలి వెళ్ళిపోయారు, ఇవన్నీ ఇవి లెక్కలు కాదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎన్నికల సమయంలో చేయాల్సింది ఏంటి? ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమైపోవాలి? ప్రజాక్షేత్రంలో ఉండాలన్నా, చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగాలనా? ఇదే కదా. ఆయన ఎక్కడ 130 రోజుల నుంచి ఒక్క సభ కూడా పెట్టకుండా చంద్రబాబుతో ఆయన ప్యాలెస్లో, హైదరాబాద్ ప్యాలెస్లో ఎన్నిసార్లు సమావేశమయ్యారు? ఇది కదా. మనం ఆ లెక్కన పార్టీ వదిలిపోయి ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే అది వేరే చర్చ అవుతుంది సార్. ప్లీజ్ దీంట్లోకి వచ్చేసింది. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు నా దగ్గర సీఎంది నెక్స్ట్ మంత్ వరకు రాబోయే షెడ్యూల్ మొత్తం నా దగ్గర ఉంది. అవి దాంట్లోకి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఆ పార్టీ కోసం ఏం చేస్తున్నారు ఒక లీడర్గా. ఇప్పుడు మీ పార్టీకి ఇన్ని కార్యక్రమాలు చెప్పారు కదా ఎన్నికల ముందు, ఎంత చక్కగా వివరించుకుంటూ వచ్చారు. మరి జనసేన అమాయకులైపోయారు కదా వాళ్ళందరూ, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ. ఏదో 2 జిల్లాలకు వెళ్ళడం, ఆ 2 జిల్లాల్లో కొంతమంది నమ్ముకున్నటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని మోసం చేయటం, వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబుకు ఓట్లు వేయించేలా చేయటం, ఇది తప్ప ఎక్కడైనా కనిపిస్తోందా? మిగతా రాయలసీమ ప్రాంతానికి వచ్చారా? పోనీ చెప్పండి. మీతో పొత్తులో ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా రాయలసీమలో పర్యటించి సభలు పెట్టి సమీక్షలు చేసి ఏమైనా చేశారా? అది చెప్పండి. అదే ఇందాక నేను చెప్పినట్లు, ఎవరు ఎక్కడ ఎప్పుడు పర్యటించాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేది ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుల యొక్క వాళ్ళ యొక్క పొలిటికల్ వ్యూహంలో భాగమై ఉంటది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం పట్ల గట్టిగా మాట్లాడడంలో కానీ, ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనని చెప్పడం కానీ, ఇతర వైఫల్యాలపైన గట్టిగా మాట్లాడడం, దానికి బదులుగా దానికి కౌంటర్ 130 రోజులు అయిపోయింది సార్ అలా మాట్లాడి. ఎక్కడ పోయారు ఎన్నికల టైంలో, ఎక్కడ పోయారు అనేది కదా ప్రశ్న. ఈశ్వర్ గారు, తెలుగుదేశం కార్యక్రమం, జనసేన కార్యక్రమం, ఏమంటున్నా అంటే ఏదైనా ఒక అంశానికి మనము కన్ఫైన్ అయినప్పుడు అన్ని పార్టీల యొక్క వ్యవహార శైలి చూడాలి. రైట్, నేను అందుకే మీ పార్టీ వ్యవహార శైలి చెప్పాను. వైఎస్ఆర్సీపీకి సీఎం గారి ప్రోగ్రాం, వాళ్ళు అధికార పార్టీ కాబట్టి సీఎం కార్యక్రమాలు వాళ్ళ కార్యక్రమాలుగా చెప్పుకుంటారు. మిగతా నేను ఇంకోటి చెప్తాను సార్, నేను సింపుల్గా చెప్తున్నాను వినండి. చంద్రబాబు నాయుడు గారు అదేదో రా కథలు రా అంటూ ఆయన రోడ్డు పైన ఏదో సభలు పెట్టి తిరుగుతున్నారు. అలాగే లోకేష్ ఏదో శంకారావం అనాల్సిన శంకారావం అంటున్నారు, ఆయన ఆ కార్యక్రమం పెట్టి ఆయన తిరుగుతున్నారు. నిజం గెలవాలని చంద్రబాబు గారి సతీమణి ఆమె తిరుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తిరుగుతారు సార్? వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారు సార్?